ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనం మనం చూద్దాం. ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. ఇందులో చూసినట్లయితే ప్రాముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలియజేస్తుంది ఈ యొక్క మాటలో. మొదటిగా హియరింగ్, మనం దేవుని మాటను వింటూ ఉండాలి. రెండవదిగా బీయింగ్ వాయిస్, దేవుని మాట వినడం మాత్రం కాదు కానీ జ్ఞానులై ఉండుట. మూడవదిగా నాట్ రిఫ్యూజింగ్, ఎప్పుడు కూడా దాన్ని తృణీకరించవద్దు. అది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ కనుక మనము వింటున్నట్లయితే ఇంకా వినడానికి మనం అప్పగించుకోవాలి దేవుని మాటకి. అదేవిధంగా మనము దేవుని యొక్క మాటను మనం జీవితంలో అప్లై చేసుకుంటున్నట్లయితే మనం దాన్ని కూడా ఇంకా మన జీవితంలో అప్లై చేసుకోవాలి. వినడము మన జీవితంలో అప్లై చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూసినట్లయితే ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క మాటను ఎప్పుడు కూడా మనం తృణీకరించుకుని ఉంటే అది చాలా మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని మాటలు మనకి మంచి ఆలోచన దయచేస్తాయి. దేవుని మాటలు మనకి మంచి ఆలోచన దయచేస్తాయి. ఆ మాటల్లో మనం ఉన్నట్లయితే మన జీవితం బాగుపడడానికి అవకాశం ఉంది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, మరి ఆశింపని వ్యక్తి ఎవరంటే దేవుని యొక్క సూచనలు తీసుకొని ఆ సూచనల ప్రకారం జీవితాన్ని కట్టుకొని ఆ ప్రకారం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఎప్పుడు కూడా మనము దేవుడు చెప్పే ఆలోచనలు మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకొని ఆలోచన ప్రకారం మన జీవితాన్ని నడిపించుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క మాటలు శ్రద్ధగా మరి ఆలకించి దాని ప్రకారంగా దేవుడి సూచనల ప్రకారంగా ఆయన జీవితాన్ని కట్టుకొని మరి దేవుని యొక్క అద్భుతాలని ఆయన జీవితంలో పొందుకోవాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే మనము మొదటిగా చెప్తున్నాడు ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే హియరింగ్, మనము దేవుని మాటలు వింటూ ఉండాలి. ఎంతగా వింటే అంతగా ఇంకా వినడానికి దేవుని మాటకు అప్పగించుకోవాలి. అదేవిధంగా బీయింగ్ వాయిస్, దేవుని మాట వినడం మాత్రమే కాదు కానీ మన జీవితంలో మన జ్ఞానం కలిగి ఉంటుంది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు కూడా దేవుని మాటను ఎప్పుడు కూడా మనము తృణీకరించడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని మాట తృణీకరిస్తే మనం పూర్తిగా మన జీవితాన్ని పూర్తిగా మన యొక్క లైఫ్ని పూర్తిగా తృణీకరించినట్లు అవుతుంది. కాబట్టి దేవుని మాట అనేది చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా మనం చూద్దాం. సామెతల గ్రంథంలోని 11వ అధ్యాయం చూద్దాం. 14వ వచనంని, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచన కర్తలు అనేకులుంట రక్షణ కర్తం. దేవుని వాక్యం చూసినట్టు ఇక్కడ నాయకులు లేని జనులు చెడిపోదురు. నాయకులు ఉంటుంది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే కౌన్సిలర్స్ మనకి ఆలోచన చెప్పేవారు. దేవుడు మొదటిగా మనకు ఆలోచన చెప్తారు, తర్వాత దేవునితో నడిపించబడినటువంటి దైవజనులు కూడా మనకు ఆలోచన చెప్తారు. కాబట్టి అలా ఉంటుంది ప్రాముఖ్యమైనది. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుంట రక్షణ కర్తం అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే నాయకులు లేకుండా ఉంది చాలా ప్రాముఖ్యమైనది. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బీ అమాంగ్స్ ది కౌన్సిలర్స్. మన మధ్యలో నాయకులు ఉంటుంది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ నాయకులు చెప్పే మాటలు అంటే దేవుడి నుంచి వారి మాట వింటారు కాబట్టి ఆ మాటలు మనతో మాట్లాడినప్పుడు మన జీవితం బాగుపడుతుంది. కాబట్టి మనం నాయకులు ఉంటుంది చాలా ప్రాముఖ్యమైనది. సో మన యొక్క ఆత్మీయమైనటువంటి మనము పైకి ఎదగాలంటే, స్పిరిచువల్గా పైకి ఎదగాలంటే, అన్ని విషయాల్లో మనం పైకి ఎదగాలంటే తప్పకుండా మనము దేవుని మాటను తీసుకుంటుంది చాలా ప్రాముఖ్యం. సో మనందరం కూడా దేవుని యొక్క మాటను తీసుకున్నప్పుడు మరి వీ షుడ్ బి హియరింగ్, మనం వింటూ ఉండాలి, దేవుని మాట వింటూ ఉండాలి. అండ్ బీయింగ్ వాయిస్, దేవుని మాట వింటున్నప్పుడు జ్ఞానం కలిగి ఉంటుంది చాలా ప్రాముఖ్యం. నెవర్ రిఫ్యూజ్ గాడ్స్ వర్డ్, దేవుని మాటను ఎప్పుడు తృణీకరించకుండా దేవుని మాట ఉన్నదన్నట్టుగా చేసుకున్నట్లయితే మన జీవితం బాగుపడుతుంది దేవుని వాక్యం తెలియజేస్తుంది. హెన్స్ లెట్ us ఆల్ బి డిలిజెంట్, మనం చాలా శ్రద్ధగా దేవుని మాటను వినడం మాత్రమే కాదు కానీ ఇట్స్ ఆల్సో టేక్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద కౌన్సిలర్స్. దేవుని యొక్క మనకు ఆలోచన చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మాటలు తీసుకుంటే కూడా చాలా మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో మనం ఎప్పుడైతే అలా అప్లై చేసుకుంటామో మన జీవితము దేవుని యొక్క మార్గంలో, దేవుడు ఆశించిన మార్గంలో మన జీవితం ఉంటుందని మరొకసారి మనము ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అటువంటి కృప మనకి ఈ దినం మాత్రం కాదు కానీ ప్రతిదినం కూడా అటువంటి కృప దేవుడు మనకి దయచేయను కాకని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మరొకసారి మరి మీ మాటలు ప్రభా వింటూ ఉండడం, మీ ఆలోచన వింటూ ఉన్నాం ప్రభా. ఎప్పటికీ వదిలిపెట్టకుండా మీ ఆలోచన చొప్పున మా జీవితాలు నడిపించుకోవడానికి మాకు సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామానికే మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.